ఉపరాష్ట్రపతిగా తనకు అవకాశం ఇస్తే రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. సంఖ్యాబలం ఎలా ఉన్నా అన్ని పార్టీల ఎంపీలను కలిసి మద్దతు కోరుతానని చెప్పారు. విపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్. ఇండియా కూటమి మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టింది. సో ఏమనిపిస్తోంది, ఎలాంటి పోటీ ఉండబోతోంది? పోటీ ఉండడం తథ్యం కదా. ఎన్డీఏ కూటమి ఇప్పటికే వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఇప్పటి వరకైతే ఇద్దరు అభ్యర్థులు ఉన్నాం. రేపు ఏమైందో ఇంకెవరైనా అభ్యర్థి వస్తారా తెలియదు. పోటీ అనేది మాత్రం ఉంటుంది. మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటున్నారు? మీరేమనుకుంటున్నారు? సంఖ్యాబలం చూస్తే మీకు తక్కువగా ఉంది కదా. సంఖ్యాబలం అంటే కూటమిలుగా విభజించి చూసినప్పుడు సంఖ్యాబలంలో తేడా ఉన్నటువంటి మాట వాస్తవమే. దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ కూటమి ఆ కూటమికి చెందిన వాళ్ళు ఉన్నారు. నేను అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. వాళ్ళు తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు, వాళ్ళ సభ్యులు కావచ్చు, నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించము అని అన్నారని ఎక్కడ నాకైతే అనబడలేదు. మేము పరానా అభ్యర్థిని సమర్థిస్తున్నాం అన్నారు. అదొక విధానపరమైన నిర్ణయంగా. సార్, మీకే ఓటు వేయాలంటే మీరు చెప్పే కారణం ఏంటి? ఎంపీలకి ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం రాజ్యాంగ ప్రక్రియతో, ఏ రాజకీయ పార్టీకి చెందని వాడిని కనుక నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అని చెప్పి అడిగేటువంటి అవకాశం అందరికంటే నాకే ఎక్కువ ఉంది. ఎందుకొరకంటే నేను ఏ రాజకీయ పార్టీకి చెందని వాడిని. రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు అయితే నువ్వు ఫలానా రాజకీయ పార్టీకి చెందినవాడివి కదా, మీ అభ్యర్థాన్ని ఎట్లా మేము సమర్థిస్తాం అనేటువంటి అవకాశం. నేను ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం లేదంటున్నారు. కానీ సౌత్ వర్సెస్ సౌత్ పోటీగా కొంతమంది దీన్ని పరిగణిస్తున్నారు. తమిళ్ వర్సెస్ తెలుగు ప్రైడ్ అంటున్నారు. లేదండి, ఇది సౌత్ ప్రైడు, తెలంగాణ వర్సెస్ తమిళనాడు, అది అసలు ఆలోచన విధానం సరైనది కాదండి. రాధాకృష్ణన్ గారు తమిళనాడుకు చెందినటువంటి పౌరుడు, నేను తెలంగాణకు చెందినవాడిని. ఇద్దరం భారతదేశ పౌరులమే. ఉన్నది ఒకే దేశం, భారతదేశం పౌరులు. వాళ్ళు ఇద్దరి మధ్యన ఒక పోటీ. ఫైట్ కాదు, ఇట్ ఫైట్ అనేది ఇక్కడేమో తగాదాలు ఏమో కుస్తీలు పడుతున్నాం. సార్, ఒక జడ్జిగా మీరు పనిచేశారు, ఇప్పుడు ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? జడ్జిగా మీరు తీర్పులు ఇచ్చారు, ఏది న్యాయం ఏది అన్యాయం అనేది మీరు చెప్పారు. ఇప్పుడు రాజకీయంగా మీరు ఎన్నికల్లోకి రాలేదు. దాని కొనసాగింపే ఇది. రాజ్యాంగంతో ముడిపడి ఉన్నటువంటి జీవితం కనుక ఉపరాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి చేయాల్సినటువంటి విధులు కూడా రాజ్యాంగపరమైనటువంటి విధులు కనుక నా వృత్తి ధర్మం కొనసాగింపే ఇది. కొత్తదేం లేదు దీంట్లో. ఈ పోటీ ద్వారా మీరు చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం కానీ ఒక మెసేజ్ కానీ ఏంటి సార్? అవకాశం ఇస్తే రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేసేటువంటి కృషి, ఒక 4 అడుగులు సామాజిక న్యాయం పట్ల వైపు ఏమైనా వేయగలిగితే, దేశం మీద ప్రభావం చూపగలిగితే అంతకంటే కావాల్సింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు, ఎంపీలందరూ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలి, రాజ్యాంగ పరిరక్షణ కోసం మిమ్మల్ని నిలబెట్టామంటున్నారు. ఏమంటారు మీరు? ఆయన ఇండియా కూటమి నాయకుడు, ప్రధానమైనటువంటి నాయకుడు. ఎన్నికల సందర్భంగా దీంట్లో మునిగి తేలుతున్నాడు. ఆయనకు అట్లా చెప్పేటువంటి అధికారం ఉంది. ఎన్నికల్లో వాళ్ళంతా వ్యూహ కడతారు కదా, ఏం దాంట్లో తప్పేముంది?
సో ఇది ఒక సైద్ధాంతిక పోరాటం, ఐడియాలజికల్ బ్యాటిల్ అని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. మీరు ఇది ఈ పోరాటాన్ని ఎట్లా అభివర్ణిస్తారు? ఒక తీరిక సైద్ధాంతిక పోరాటం అనే మాట వాస్తవం. ఎందుకంటే గౌరవనీయులు రాధాకృష్ణన్ గారి గురించి వాళ్లే చెప్తున్నారు ప్రజాక్షేత్రంలో, ఈయన ఒక భావజాలానికి చెందినటువంటి వ్యక్తి అని. ఆ హక్కు ఆయనకు ఉంది. జీవితాంతం ఆ భావజాలంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆ భావజాలంతో సంబంధం లేనటువంటి వ్యక్తి నేను గనక రెండు భావజాలాల మధ్యన పోటీ ఉంది అని ఖర్గే గారు చెప్పిన మాటలో తప్పేం లేదు. సార్, జడ్జీలు ఎన్నికల రంగంలోకి దిగొచ్చా? ఎందుకంటే పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు ఏ పదవులు తీసుకోవద్దు అనేటువంటి ఒక చర్చ దేశవ్యాప్తంగా ఉంది. రెండు విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇది ఎవరు వస్తే తీసుకునే పదవి కాదు, ప్రభుత్వం ఇస్తలేదు పదవి. చర్చ ఏమిటంటే పదవీ విరమణ తర్వాత ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉద్యోగాలు తీసుకోకూడదు అని. ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉద్యోగం కాదు, ఇది పార్లమెంటు సభ్యులు ఎన్నుకునేటువంటి ప్రక్రియ. అందుకొరకు మీరు చెప్పేది ఇప్పుడున్నటువంటి చర్చకు ఏదైతుందో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు ఏ పదవి ఆశించకూడదనే దానికి దీనికి సంబంధం.